హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన నవరాత్రి సిరీస్లో సెకండ్ డే. ఈ రోజున అమ్మవారి విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి. ఈరోజు 4వ తేదీ శుక్రవారం, తిథి వచ్చేసి అశ్వయుజ శుద్ధ విదియ. ఈ రోజు మనకి అమ్మవారు గాయత్రీదేవి రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు. గాయత్రీదేవిని సరస్వతి ఇంకా వేదమాత అని కూడా పిలుస్తారు. ఈ 2వ రోజున అమ్మవారికి కొబ్బరి అన్నంని ఇంకా అల్లం గారెలను నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదు మేము చేయలేము అనుకుంటే ఏదో ఒక పండు పెట్టి మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు. ఈరోజు అమ్మవారి కోసం గాయత్రీదేవి కవచ పారాయణం చేస్తారు. గాయత్రీదేవి రూపంలో అమ్మవారు మనకి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల అనే 5 ముఖాలతో ఇంకా 10 చేతులతో దర్శనం ఇస్తారు. అమ్మవారి 5 తలలు పంచభూతాలకు ప్రతీక. ఇక్కడ మనకి అమ్మవారి 8 కళ్ళు 8 దిక్కుల వైపు, అలానే మిగిలిన 2 కళ్ళు ఆకాశం ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాయి. అలానే అమ్మవారు మనకి శంకు, చక్ర, గద ఆయుధాలతో దర్శనం ఇస్తారు. ఈ రోజున మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించడం వల్ల బ్రహ్మజ్ఞానం, మంత్రసిద్ధి కలుగుతాయి. పురాణాల ప్రకారం గాయత్రీమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువై ఉంటారు. ఓం భోర్ భువ స్వహ అనే గాయత్రి మంత్రం చదవడం వల్ల మనం ఆ భగవంతుడికి అతి దగ్గరలో ఉండవచ్చు. ఇంకా ఈ మంత్రం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున అమ్మవారికి షోడశోపచారాలతో పూజలు నిర్వహిస్తారు. ఓం శ్రీ మాత్రే నమః.